ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 4వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు కృప మీ అందరి ప్రార్థన సహకారముతో నేను క్షేమం. విజయవాడ గాడ్స్ లవ్ మినిస్ట్రీస్లో గత 4 దినాలుగా జరుగుతున్న 104 గంటల ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించిన ప్రభుకే మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం. ఈ తుఫ్రాను మండలంలో మొత్తం 20 గ్రామాలు ఉన్నాయి. ఈ 20 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మంచి దేవుడా, మెదక్ జిల్లా తుఫ్రాను మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 20 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందును బట్టే మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 20 గ్రామాలలో ఉన్న ధనవంతులను, బలవంతులను, అరాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా సహాయము దయచేయమని దేవా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసుల్ని మీరు దీవించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 12వ అధ్యాయము 51వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితనని మీరు తలంచుకొనుచున్నారా? కాదు, భేదమనే కలుగజేయ వచ్చితనని మీతో చెప్పుచున్నాను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు తన ముందు ఉన్న వేల కొదిలి జనులను ఉద్దేశిస్తూ తన శిష్యులకు అనేక విషయాలు తెలియచేస్తూ ఈ 12వ అధ్యాయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ 51వ మాటలో ప్రభు అంటున్నాడు, నేను భూమి మీద సమాధానము కలగ వచ్చితనని మీరు తలంచుకొనుచున్నారా? ఈ మాటను మిడిమిడి జ్ఞానముతో అర్థము చేసుకున్న చాలామంది మత ఛాందస్సువాదులు చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభు సమాధానాన్ని కలుగు చేయడానికి రాలేదు, భేదాన్ని కలుగు చేయడానికి వచ్చాడని వారి మిడిమిడి జ్ఞానముతో అర్థం చేసుకుంటూ అనార్థపు మాటలను మనం వింటూ ఉన్నాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన దినాలలో ఆనాటి శాస్త్రులకు, పరిసయ్యులకు సమాధానము లేదు, సద్దూకయ్యులకు సమాధానము లేదు, ఆనాటి రాజులకు సమాధానము లేదు. ఎప్పుడైతే యేసు ప్రభులు వారు ఈ లోకంలో జన్మించారో
అప్పటి నుండి చాలామంది జీవితాల్లో సమాధానము కరువైంది. మీరు గమనించాలి, ఆయన సమాధానము కలుగ చేయడానికి రాలేదు, నేను భేదాన్ని కలుగు చేయడానికి వచ్చాను. అవునండి, యేసు ప్రభుల వారి వల్ల ఎంతోమంది నష్టపోయిన వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? భూ సంబంధమైన లాభాన్ని అపేక్షించిన వారు. అయితే ప్రభువు చెప్పారు, నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపులను పిలవటానికి వచ్చానని యేసు ప్రభుల వారు చెప్పారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు చెప్పిన మాట ఎంతైనా నమ్మదగినది. ఆయన భూమి మీద సమాధానము కలుగా వచ్చుతనని మీరు తలంచుకున్నారా? కాదు, నేను భేదమనే కలుగజేయ వచ్చుతనని చెప్తూ ఉన్నాడు ప్రభు. అవునండి, ఆయన సమాధానం కోసం రాలేదు. కొంతమందిలో భేదం వచ్చింది. యేసు ప్రభుల వారి ప్రసంగం చాలామందిలో భేదం కలుగ చేసింది. ఆయన ప్రజలను స్వస్థపరిచాడు. చాలామందిలో భేదం వచ్చింది. ఆయన దీనులను ప్రేమించాడు. చాలామందిలో భేదం వచ్చింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, చాలామంది ప్రభుని ద్వేషిస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో చాలామంది ప్రభును దూషిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, చాలామందిని ప్రభుని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అయినను మనము అధైర్యపడవలసిన పని లేదు. ఎందుకంటే మనము నమ్ముకొనదగిన సహాయకుడిని మనము నమ్ముకున్నాం. మనము నమ్ముకొనదగిన దేవుడిని మనము నమ్ముకున్నాం. ఆయన గొప్పవాడు కనుక ప్రజలకి ప్రభు అంటే నచ్చకపోవచ్చు. ఆయన మాటలు నచ్చలేదు, ఆయన క్రియలు నచ్చలేదు. ఆయన ఎంతమందినో స్వస్థపరిచాడు, నచ్చలేదు. ఆయన సర్వలోక మానవాళి పాప క్షమాపణ కొరకు నిలువునా ప్రాణం పెట్టాడు, అయినా నచ్చలేదు. ఒక మాట చెప్తాను, నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది కనుక నిజము వారికి అంగీకారం కాలేదు. మనము నిజ దేవుడిని తెలుసుకున్నాం, పాపమును క్షమించగలిగిన దేవుడిని తెలుసుకున్నాం కనుక ప్రభు చెప్పిన మాట వాస్తవం. నేను సమాధానము కలుగజేయ వచ్చుతునని మీరు తలంచుచున్నారా? నేను భేదమనే కలుగజేయ వచ్చుతునని ప్రభు అన్న మాట అక్షరాలా నెరవేరుతుంది. కనుక డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, అన్ని పరిస్థితుల్లో మౌనముగా ఉండి ప్రభు వైపు చూద్దాం. అటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. గొప్ప దేవుడా, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.